సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మెరుపుల మహేష్ గారు. నమస్కారం అండి. మస్తాన్ గారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలాగే వైసీపీ నాయకురాలు సుజాత గారు, అందరికీ నమస్తే. టు స్టార్ట్ విత్ మహేష్ గారు, ధ్వజస్తంభానికి ఏమన్నా నిన్న అపచారం జరిగిందా? సుబ్బారెడ్డి గారి మాటల్లో అర్థం ఏంటి? అలాగే స్వతంత్ర సిట్ ఏర్పాటు తర్వాత ఇంకేమన్నా సెషబెస్ట్లు ఉన్నాయా? మీరిద్దరూ వాళ్ళిద్దరూ మధ్యలో FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ ఫుడ్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఆఫీసర్ అండ్ సిట్ డైరెక్టర్, CBI డైరెక్టర్ విల్ లీడ్ ద టీమ్ అని. సో ఇదే బ్యాలెన్స్డ్ అప్రోచ్గానే కనిపిస్తుందా? ఇంకా ఏమన్నా అనుమానాలు, సెషబెస్ట్లు ఉన్నాయా? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, మొదటి మీరు అడిగినట్టు నిన్న ధ్వజస్తంభం సంబంధించిన ఏదైతే ఉందో దాని మీద టీటీడీ వివరణ ఇవ్వడం జరిగింది సార్. అది ఎవ్రీ ఇయర్ కూడా చిన్న ఏదైతే ఎవ్రీ ఇయర్ కూడా ఏదన్నా కానీ పాడైనట్టయితే దాన్ని మారుస్తారు. అదే ప్రాసెస్ లోనే మార్చారని చెప్పారు. కాకపోతే ఇప్పుడు తిరుమలలో ఏం జరిగినా కానీ అదొక పెద్ద హాట్ టాపిక్ గా మారడం అనేది ప్రజెంట్ ఒక బర్నింగ్ ఇష్యూగా, ఒక బర్నింగ్ సెన్సేషన్ గా ఈరోజు తిరుమల సెంటర్ అవ్వడానికి కారణం ఏంటంటే అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లడ్డూ విషయం సంబంధించిన విషయాల మీద కావచ్చు. దానివల్లే ఫర్ ఎవ్రీథింగ్ తిరుమల ఈజ్ బిఏ అదొక సెంటర్ అవుతారు. ఇంక రెండోది, వైవి సుబ్బారెడ్డి గారు నిన్న వాయిస్ లో కూడా చూసినట్టయితే చాలా డిఫరెన్స్ కనబడింది. అంటే సార్, ఇట్స్ వెరీ సింపుల్ సార్. నేను ఇప్పుడు ఈ డిబేట్ లో నేను జనసేన రిప్రజెంటేషన్ కంటే కూడా ఒక సామాన్యుడిగా మాట్లాడడానికి నేను ఇష్టపడతాను. ఇక్కడ ఏమైపోతుందంటే పార్టీ ఓన్ చేసుకోవడం వల్ల బీజేపీ ఓన్ చేసుకున్నట్టయితే హిందువులు అని చెప్పి, ఇంకొక పార్టీ ఓన్ చేసుకుంటే ఇంకొకరు అని చెప్తున్నారు. అలా ఏం కాదు. ఇట్స్ వెరీ క్లియర్ కట్. సనాతన ధర్మం అనేది ఏందనే దాని మీద మొన్న మా అధినేత చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. నిన్న ఒకసారి ఆ విచారణ ఏదైతే అది ఇంకోటి హైలైట్ అయింది సార్, దాని తీర్పు అని చెప్పి కూడా చాలా పార్టీలు మాట్లాడాయి. అసలు అదేంట్రా అంటే ఇట్స్ నాట్ అది తీర్పు కాదు, ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఫర్దర్ గా మీరు ఒక సిట్ అనే ఒక కమిటీని, సిట్ కాదు సిబిఐతో పాటు 5 మెంబర్స్ అని మీరు అంతకు ముందు జడ్జ్మెంట్ లోనే వచ్చింది సార్. యాక్చువల్ గా ఆయన జస్టిస్ గోవే గారు అడుగుతారు, మీకు ఈ సిట్ సరిపోతుందా లేకపోతే ఎక్స్ట్రా బాడీ మీకు ఏమన్నా కావాల్సి వస్తుందా అని ఆ రోజు ఆయన అడుగుతారు, చెప్పాలి అంటే. సో అదే ఈ రోజు జరిగింది. దీంట్లో కూడా ఇప్పుడు సిబిఐ నుంచి ఒక ఇద్దరు, లేకపోతే సిట్ నుంచి ఒక ఇద్దరు, FSSAI డైరెక్టర్ వాళ్ళకు ఇద్దరు ఉన్నారు. దీన్ని మొదటిసారిగా అందరూ స్వాగతించినారు. వైసీపీ వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇదొక వాళ్ళకు విజయంగా దాన్ని స్వీకరించినారు. కానీ తీరా చూస్తే అరగంటకంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి ఒక చీఫ్ జస్టిస్, ఒక జస్టిస్ సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక ఆర్డర్ ని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు చాలా క్యాజువల్ గా, చాలా కామెడీగా ఇది సిట్టా బిట్టా ఏదైతే ఏముంది కళ్ళ ముందు తెలుస్తాంది కదా అని వ్యాఖ్యానించడం మాత్రం అప్పటి వరకు దాని భుజాలు వేసుకొని సంకలు గుద్దుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా నీరు కారిపోయింది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే అందరూ వెల్కమ్ చేస్తున్నారు, ఈయన కూడా వెల్కమ్ చేయాలి. కళ్ళ ముందు కనబడతాను కదా, ఇంకేముంది అవసరం? సిట్ ఏంది బిట్టేంది సార్? సిట్ ఏంది బిట్టేంది? సిబిఐ విచారణకు అడిగింది ఎవరు? సిబిఐ విచారణకి వైసీపీ వాళ్ళు ఏమన్నా సిబిఐ విచారణ అడిగారు ఎవరన్నా? ఏమన్నా మీరు అసలు నిజానికి చెప్పాలంటే వీళ్ళు వేసిన పిల్లులకు కానీ, లేకపోతే వీళ్ళు వేసినటువంటి కొర్రీస్కి కానీ ఎక్కడ కూడా నాకు ఏమి అడిగింది దాఖలు ఏమీ లేదు. నా హయాంలో జరగలేదనేదే నేను ఆయన వాదించుకున్నారు, నాకు సంబంధం లేదనే చెప్పుకున్నారు. ఆ వాయిస్ టోన్ తీసుకుంటే కూడా చాలా క్లియర్ గా కనబడుతుంది, నాకు సంబంధం లేదు, ఏఆర్ డైరీకి నేనున్నప్పుడు ఏమీ చేయలేదని చెప్తారు. సార్ ఇంకోటి సార్, కోర్టు ఏది కూడా, కోర్టులో మనం నేరుగా వెళ్ళి పలానోడు దొంగ అంటే కోర్టు తీసుకోవచ్చు సార్. నేను మినిమం అది మెయింటైనబుల్ అవుతుందా లేదా అనే దాని మీద నేను బేసిక్ ప్రూఫ్ కొన్ని ఇవ్వాలా. నిన్న కూడా ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో ఊరికే ఏదో వాళ్ళేదో దీనికి సిట్ విచారణ అంత ఈజీగా ఖచ్చితంగా దానికి ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద ఒక డేటాను వాళ్ళు ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే కోర్టు అది మెయింటైనబుల్ అవుతుందా, సస్టైన్ అవుతుందా ఈ సబ్జెక్టు అనేది చూస్తుంది. ఇప్పుడు నేరుగా వెళ్ళి నేను పలానోడు ఈ విధంగా గంజాయి అమ్ముతున్నాడు, లేకపోతే హెరాయిన్ అమ్ముతున్నాడు అని చెప్తే కోర్టు ఇమీడియట్ తీసుకోదు. నేను ఒక బేసిక్ ప్రూఫ్ పెట్టాలా. సో నిన్న కూడా ఏం జరిగిందంటే గత వారం రోజులుగా అటుపక్క నుంచి కానీ ఇటుపక్క నుంచి కానీ, అటుపక్క నుంచి ఏమొచ్చిందో నాకు తెలియదు కానీ ఎవరైతే దీనికి జరిగింది అంటున్నారో డెఫినెట్ గా ఎవిడెన్స్ అనేది ప్రూఫ్ పెట్టడం జరిగింది. చాలా డేటాలు తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క బిల్లు రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఫాయిల్స్ రూపంలో కావచ్చు, ఎవరెవరు ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు ఈ ట్యాంకర్స్ ని, ఏం జరిగింది అనే దాని మీద ఒక డీటెయిలింగ్ వెళ్తున్నారు. మోర్ ఓవర్ ఇది కోర్టు విచారణలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా నేను మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా దీనికి అంత వాల్యూ ఉండదు. వై? బికాస్ ఇది ఇంకా ఆల్రెడీ ఇంకా దర్యాప్తు సంస్థలు చేస్తాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళు వాదించవచ్చు, సిట్ ఎవరిది, స్టేట్ది.
సిబిఐ ఎవరు, సెంట్రల్ లో బీజేపీది. ఎఫ్ఎస్సి ఆ ఎఫ్ఎస్ఎస్ సిఐఏ అది ఎవరిది, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. సో కాబట్టి వాళ్ళకి ఈ కమిటీ మీద కూడా, ఈ మనుషుల మీద కూడా వాళ్ళు 2 రోజుల తర్వాత మాకు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు, దీనికి సంబంధించిన వాళ్ళు మాట్లాడినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఇది భారతదేశంలో మొట్టమొదటిసారి అయితే స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి చేస్తున్న పని అయితే మాత్రం కాదు. ఇలా భారతదేశంలో చాలా సందర్భాలు ఉన్నాయి, స్టేట్ అండ్ సెంట్రల్ కలిసి చేసింది. కాకపోతే ఎక్కువ కేసెస్ ఎలాంటి చేసిందంటే సార్, మీకు నీరవ్ మోడీ కేసు కానీ, లేకపోతే లలిత్ మోడీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ, ఏదైతే మనీ లాండరింగ్ ఇష్యూస్ ఉందో అక్కడ అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ టీమ్ అనేది ఖచ్చితంగా జరిగింది. బట్ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మన ఇండియన్ చరిత్ర, మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా లడ్డు అనే వివాదం ఏదైతే ఉందో అది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలకి మనోభావాలకు సంబంధించింది. కాబట్టి దాన్ని దాటి చూడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సిట్ కమిటీ తీసుకెళ్లారు. ఇది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే సార్, టు బి ఫ్రాంక్, నిన్నటికి నిన్న 2002 సెప్టెంబర్ 3వ తేదీ, సెప్టెంబర్ 2 ఉదయనిధి స్టాలిన్ ఆ రోజు ఒక మీటింగ్ లో సనాతన ధర్మం గురించి చాలా కేర్లెస్ గా, చాలా తక్కువ చేస్తూ మాట్లాడతారు. ఇది కరోనా, డెంగ్యూ, మలేరియా లాగా దీన్ని మనం ఎదుర్కోవడం కాదు, దీన్ని మనం ఎరాడికేట్ చేయాలి అని, దీన్ని పూర్తిగా మనం తొలగించాలి, ఇది కనబడకూడదు అని చెప్తారు. బట్ ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు అన్నట్టయితే సార్, ఈ రోజు ఒక చిన్న విషయం చెప్తాను సార్. పవరు పాయింట్ పొజిషన్ సార్. ఇప్పుడు మీరున్నారు సార్, నేను చెప్పే పాయింట్ కి మీరు చెప్పే పాయింట్ నా దగ్గర స్ట్రాంగ్ గా ఉంది, బట్ నా దగ్గర పవర్ లేదు. అప్పుడు ఆ పాయింట్ ఎంత పవర్ఫుల్ గా ఉన్నా కానీ మీ దగ్గర పవర్ లేకపోతే అది రీచ్ కాదు. అట్ ద సేమ్ టైం ప్లేస్, ఆ సమయానికి ఆ ప్లేస్ చెప్పాలి. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా డెఫినెట్లీ హీ హాస్ గాట్ ఏ నేషనల్ రీచ్ అవుట్. ఎప్పుడైతే మోడీ గారు తుఫాన్ అని చెప్పడమో, లేకపోతే మేరే సాత్ పవన్ కళ్యాణ్ అని చెప్పడమో, ఎంటైర్ నార్త్ ఇండియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గురించి చూడడం జరిగింది. మన వాళ్ళకి తక్కువ కావచ్చు, నేను కాదనట్లేదు, మన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు కాబట్టి, ఎక్కడో చోట్ల ఆగిపోతారు కాబట్టి నిన్న ఈ సమయంలో ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడే ఈ యొక్క లడ్డూ ఇష్యూ 219 గుళ్ళ మీద దాడి జరిగినా, లేకపోతే అంతర్వేదిలో రథం తగలబెట్టినా, లేకపోతే రాముల తల పగలబెట్టినా చెప్పినా వినే పరిస్థితిలో లేదు సార్. ఎందుకంటే అదే పొజిషన్ లేదు. మీరు చెప్తే రీచ్ అవుట్ వేరు, మీ సిఇఓ చెప్తే రీచ్ అవుట్ వేరు, ఇదే ఇంకెవరన్నా నేషనల్ ఛానల్స్ లో ఉన్నటువంటి ఇంకొక రిపోర్టర్స్ చెప్తే రీచ్ అవుట్ వేరు. సో బేస్డ్ ఆన్ ద పొజిషన్ వాళ్ళ పాయింట్ అనేది రీచ్ అవుతుంది. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఆ పొజిషన్ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ 2 years తర్వాత దాన్ని తీయడం జరిగింది. ఆ రోజు ఉన్న పార్టీ దీని గురించి ఏం మాట్లాడారు, కనీసం దాని గురించి మాట్లాడే సందర్భాలు కూడా లేదు. నిన్నటికి నన్న ఇదే మళ్ళా ఉదయనిధి స్టాలిన్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు ఒక చోట, ఏంటండి ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది, ఇలా మాట్లాడారు, ఇలా మీ మీద చెప్పారంటే ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే లెట్స్ వెయిట్ అండ్ సీ అంట. లెట్స్ వెయిట్ అండ్ సీ అంటే ఇప్పుడు దీని మీద ఎవరు మాట్లాడాలి సార్? లెట్స్ వెయిట్ అండ్ సీ. సనాతన ధర్మాన్ని ఎవరు వైపౌట్ చేయలేరు. సనాతన ధర్మాన్ని ఎవరు వైపౌట్ చేయాలనుకున్నా కానీ వాళ్ళు చేయగలరు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం అండి, తమిళనాడులో డిఎంకే చేయగలదు, చేస్తూనే వస్తోంది, ఇవాళ కొత్త విషయం కాదు. మధుర మీనాక్షి, కంచి కామాక్షి ఆలయాలు ఎదురుగుండా తీసుకొచ్చి పెరియార్ విగ్రహాలు పెట్టారు. ఆ రోజు ఏమైపోయారండి మీరందరూ? సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు పెరియార్ విగ్రహం ఇంకో చోట పెట్టుకోవచ్చు. కవ్వింపు చర్య కాదా ఇది? కవ్వింపు చర్య కదా? దేవతల్ని తోలనాడిన పెరియార్ విగ్రహాన్ని తీసుకొచ్చి కరెక్ట్ గా గుడి ఎదురుగుండా ధ్వజస్తంభానికి ఆపోజిట్ రోడ్డు మీద ఏర్పాటు చేస్తే కవ్వింపు చర్య కదా? దాని మీద అన్నామలే పెద్ద పోరాటమే చేశాడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు. అక్కడ ఆ రోజు ఏమైపోయారు మీరందరూ? అవును సార్, ఆ రోజు ఏమైపోయామంటే నేను అందుకే మీకు ముందు చెప్పాను సార్. నేను ముందు మీకు అదే చెప్పాను. మీరు రోడ్డు మీద వచ్చి యాంకరింగ్ చేయడం వేరు, టీవీలో కూర్చొని చెప్పడం వేరు, మీరు ఒక సీఈఓగా వీడియో చేయడం వేరు, లేకపోతే ఢిల్లీ రోడ్ మీద నిలబడి పాయింట్ చెప్పడం వేరు. సో ప్లేస్ ఆన్ ద ప్లేస్, ఆ పాయింట్, ఆ ప్రమోషన్ ఇవన్నీ వచ్చినప్పుడే దానికి రీచ్ అవుట్ అవుతుంది తప్ప నా దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా, నా దగ్గర ఎంత పాయింట్ ఉన్నా, నేను మాట్లాడినప్పుడు నాకు పవర్ లేనప్పుడు ఎలా సార్? ఈ రోజు ఆ పవర్, ఆ పొజిషన్ వచ్చినప్పుడు మాట్లాడుతూ జరుగుతుంది తప్ప ఎందుకు సార్ సామాన్యులు బయట వచ్చి ఎంత మాట్లాడినా కానీ మీరు అన్నట్టు అన్నామలై గారు కావచ్చు, ఎంతో మంది కావచ్చు మాట్లాడట్లేదా? ఈ రోజు వాళ్ళు ఎందుకు రీచ్ అవుట్స్ రావట్లేదు? ఈ రోజు ఇదే సార్ ప్రాబ్లం అంతా కూడా. ఈ రోజు దీన్ని ఒప్పుకుంటూనే చేస్తున్నటువంటి వ్యక్తులు నచ్చక ఆ పని కూడా తప్పుపట్టే కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి ఈ రోజు చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా చాలా క్లారిటీగా చెప్పారు, డిప్యూటీ సీఎం పదవి కూడా నాకు అవసరం లేదు, నేను ఒక పార్టీ అధినేత కూడా నాకు అవసరం లేదు, నేను ఒక సామాన్యుడిగానే మాట్లాడుతున్నానండి. ఆ రోజు ఎవరు కూడా మాట్లాడలేకపోవడం, నిన్న మాట్లాడాడు ఆయన. మళ్ళా నిన్న నుంచి ఎవరు మాట్లాడుతున్నారు సార్?
నిన్న ఇచ్చిన మాట అంటే ఏంటి? ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు మాట్లాడాలా? ఇంకా వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరా? లేదా వాళ్ళకి సంబంధం లేదా? టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడరా? వాళ్ళకి సంబంధం లేదా? లేదా బీజేపీ వాళ్ళు ఇంకొకరు సంబంధం లేదా? సనాతన ధర్మం గురించి మాట్లాడాలంటే మనం ఏమన్నా కాషాయ బట్టలు వేసుకోవాలా? సాఫ్రాన్ ఇస్ ద డ్రెస్ కోడ్ టు టాక్ అబౌట్ సనాతన ధర్మం. సనాతన ధర్మం గురించి మాట్లాడంటే సాఫ్రాన్ బట్టలు వేసుకున్నాడే మాట్లాడాలా? ఇక్కడ Valid question. మాట్లాడాలా? మీ కూటమి ఇంకెవరు భాగస్వామి